ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీని ఆసీస్ బౌలర్ కట్టడి చేశారు. రిచర్డ్సన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. 3 వన్డేల్లో కలిపి రిచర్డ్సన్ బౌలింగ్లో 32 బంతులు ఆడిన కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్లో ప్రతి వన్డేలోనూ అతడి బౌలింగ్లోనే కోహ్లీ వికెట్ సమర్పించుకున్నాడు. రెండో వన్డేలో కోహ్లీ 112 బంతుల్లో 104 సెంచరీ సాధించిన రిచర్డ్సన్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోయాడు. ఎంతగా ప్రయత్నించినా చివరికి అతడి బౌలింగ్లోనే వికెట్ సమర్పించుకున్నాడు. కాగా 3 వన్డేల సిరీస్లో ప్రతి మ్యాచ్లో అదే బౌలర్కు కోహ్లీ తన వికెట్ను కోల్పోవడం ఇది రెండవసారి. గతంలో పాకిస్తాన్తో 2012లో జరిగిన వన్డే సిరీస్లోనూ ఇలాగే జరిగింది. 3 వన్డేల్లోనూ పాక్ బౌలర్ జునైద్ ఖాన్ బౌలింగ్లోనే కోహ్లీ అవుట్ అయిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ తర్వాత కోహ్లీపై తనదే పైచేయి అని ప్రతి మ్యాచ్లోనూ అతడి వికెట్ పడగొడతానని జునైద్ ఖాన్ వ్యాఖ్యానించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.